ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటినుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరెందుకు ఆలస్యం? ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. కీళ్ల నొప్పులు. ఆయుర్వేద శాస్త్రం మనిషి శరీరంలోని జాయింట్లను సంధులు అని వ్యవహరించింది. సంధి అంటే కూడిక. వ్యవహారిక భాషలో జాయింట్లను కీళ్లు అంటారు. కీళ్ల నొప్పులకు, కీళ్ల వ్యాధులకు సంబంధించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా విస్తృతమైన వివరణలు లభిస్తాయి. కీళ్ల ప్రధాన విధి శరీరంలో కదలికలను కలగజేయడం. కొన్ని కీళ్లు తక్కువ స్థాయి కదలికలు కలిగినవిగా ఉంటే మరికొన్ని ఎక్కువ స్థాయి కదలికలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు భుజం కీలు శరీరంలో ఇతరి కీళ్ల కంటే అధిక స్థాయిలో విభిన్న దిశల్లో కదలికలు కలిగి ఉంటుంది. బంతిగిన్నె కీలుగా అందరికీ తెలిసిన ఈ జాయింటు ముందుకు, వెనకకు, లోపలికి, బయటకు, పైకి, కిందకు ఇలా రకరకాల కోణాలలో కదలికలు కలిగి ఉంటుంది. ఇంత విస్తృతమైన కదలికలు ఉన్నప్పుడు సహజంగానే ఈ జాయింట్కు స్వస్థానం నుంచి పక్కకు వైదొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గూడజారడాన్ని మనం ఎక్కువగా చూసేది అందుకే. దీనికి విరుద్ధంగా నడుము క్రింద భాగంలో ఉండే త్రికాస్థి శ్రేణ్యాస్థిల సంగమం సేక్రోఇలియాక్ జాయింట్లో దాదాపు కదలికలు పూజ్యమనే చెప్పాలి. మనలో చాలామందికి కీళ్లకు సంబంధించిన ఉచితానుచిత జ్ఞతనన్నది కీళ్లలు నొప్పి ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంటుంది. మనం ప్రతినిత్యం అలవోకగా ఎన్నెన్నో పనులను చేతులతోనూ కాళ్లతోనూ చేసేస్తుంటాము. అయితే ఆయా భాగాల కీళ్లలో నొప్పి మొదలైతే మాత్రం తేలిగ్గా జరిగిపోయే చిన్న పనైనా అసాధ్యంగా మారుతుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు కారణాల వైపు దృష్టి సారించడం అవసరం. లక్షణాత్మకమైన చికిత్స కంటే కారణానుగుణమైన చికిత్స తీసుకుంటే శాశ్వత ప్రయోజనం కలుగుతుంది. 1. మీకు ఇటీవల దెబ్బలేవైనా తగిలాయా? అయితే దీనికి కారణం అభిఘాతాలు కావచ్చు. కీళ్ల మీద ఒత్తిడి పడినా, దెబ్బలు తగిలినా వాపు జనిస్తుంది. ఎముకల చిట్టచివరి భాగం సాధారణంగా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. ఇది సైనోవియల్ ద్రవంలో మునిగి ఉంటుంది. జాయింట్లను ఒకటిగా బంధించి ఉంచే క్యాప్స్యూల్ తాలూకు లోపలి పొర ఈ తైలయుతమైన సైనోవియల్ ద్రవాన్ని విడుదల చేస్తుంటుంది. ఒకవేళ కీలుకి ఇందైనా హాని జరిగినా, దెబ్బ తగిలినా సైనోవియల్ పొరకు విఘాతం కలగడం, కీలు నుండి చిన్న చిన్న ముక్కలు విడివడటం వంటివి జరుగుతాయి. అప్పుడు సైనోవియల్ పొర విపరీతంగా స్పందించి అత్యధిక స్థాయిలో ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన ద్రవం, దానిలో ఉండే కొన్ని పదార్థాలు కలిసి నొప్పికి, వాపునకు కారణమవుతాయి. ఒక్కొక్కసారి కొంతమందికి దెబ్బ తగిలిన విషయం దృష్టిలోకి రాకుండా సంఘటన జరిగిన 2-3 రోజుల తర్వాత హఠాత్తుగా జాయింట్ వాచిపోయి కనపడుతుంది. అలాంటి సందర్భాలలో నింపాదిగా ఆలోచిస్తే దెబ్బ తగిలిన విషయం బయటపడుతుంది. సూచనలు. దెబ్బలు తగిలినప్పుడు జాయింట్లలో వాపు రాకుండా ఉండాలంటే జాయింట్ను కొంచెం ఎత్తులో ఉంచాలి. కదలకుండా పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. దెబ్బ తగిలిన వెంటనే ఐస్ ముక్కలను పొడిలాగా నూరి ఒక గుడ్డలో వేసి కీలుపైన కట్టుకడితే వాపు జనించడానికి ఆస్కారం ఉండదు. కీళ్ల చుట్టూ స్థానికంగా వేడిగా ఉంటే శీతల ఉపచారాలను, చల్లగా బిగిదీసుకుని ఉంటే ఉష్ణ సంబంధమైన ఉపచారాలను ఆయుర్వేదం సూచించింది. ఔషధాలు. పునర్నవాది గుగ్గులు, మహావాద విధ్వంసిని రసం, బాహ్యప్రయోగం, మర్మగుటిక, సురదారు లేపం. 2. ఇంతకుముందేమైనా దెబ్బలు తగిలాయా? అయితే దీనికి కారణం పాత దెబ్బలు, గాయాలు కావచ్చు. ఒక్కోసారి చాలా సంవత్సరాల క్రితం తగిలిన దెబ్బలు, బెణుకులు వర్తమానంలో కీళ్ల నొప్పులుగా మారతాయి. నడుము నొప్పి దీనికి మంచి ఉదాహరణ. కీళ్లలో ఎముకలు గెరగడం, తప్పుకోవడం జరిగినప్పుడు అప్పటికి బాధ సమిసిపోయినా తర్వాత ఎప్పుడో తీవ్రమైన నొప్పి రూపంలో తిరగబెట్టే అవకాశం ఉంది. సూచనలు. ఇంతకుముందెప్పుడో దెబ్బ తగిలి ఇప్పుడు దెబ్బ తగిలిన కీలు నొప్పిగా తయారైతే స్నేహస్వేదాలను చికిత్సగా ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ చికిత్సా ప్రక్రియల్లో ఔషధ తైలాలను బాహ్యంగా ప్రయోగించి 13 రకాలైన స్వేద ప్రక్రియలలో ఒకదానిని ఎంచుకుని చెమటను పుట్టించేలా చేయడం జరుగుతుంది. ఈ చికిత్సల వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవడమే కాకుండా కీళ్లకు ఇరువైపులా ఉండే కండరాలు కూడా బలంగా తయారై నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఔషధాలు. త్రయోదశాంగ గుగ్గులు, వాత విధ్వంసిని రసం, రాస్నా ఏరండాది క్వాథం. బాహ్యప్రయోగం. మహానారాయణ తైలం. 3. కదలికలతో కీళ్ల నొప్పులు ఎక్కువవుతున్నాయా? అయితే దీనికి కారణం సంధిశూల లేదా ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు. మోకాళ్లలోనో తుంటికీలులోనో నొప్పి ఉంటూ విశ్రాంతితో బిగిదీసుకుపోవడం, కదిలేటప్పుడు మరింత బాధామయంగా తయారవటం జరుగుతుంటే అది సంధివాతాన్ని అంటే ఆస్టియోఆర్థరైటిస్ని సూచిస్తుంది. ఎముకల కణజాలాల సముద్రాలు శిథిలమవడం వల్ల ఈ స్థితి ప్రాప్తిస్తుంది. ఈ స్థితి ఎక్కువగా శరీరం బరువును మోసే జాయింట్లు అంటే మోకాళ్ళు, తుంటికీళ్లకే పరిమితమై ఉండటం బట్టి అధిక బరువు వల్ల అరుగుదల ఏర్పడి తత్ఫలితంగా నొప్పులు ఉత్పన్నమవుతుంటాయి.
అయితే లావుగా ఉండే వ్యక్తులందరిలోనూ కీళ్లనొప్పులు ఉండకపోవడం, సన్నగా ఉండేవాళ్లలో కూడా కీళ్లనొప్పులు ఉండటంతో బట్టి సంధివాతానికి కారణాలుగా వంశపారంపర్యత, జన్మతః ఏర్పడిన నిర్మాణ లోపాలు వంటి వాటిని కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఆయుర్వేదం వ్యాధులు రావడానికి గల కారణాలను తెలియజేస్తూ అతియోగం అనేదాన్ని ప్రముఖంగా చెప్పింది. జాయింట్లను అతిగా, అసహజంగా ఉపయోగించడమే అతియోగం. బాక్సర్ల మణికట్టు నొప్పులకు, ఫుట్బాల్ ఆటగాళ్ల మోకాళ్ల నొప్పులకు కారణం ఇలాంటి అతియోగమే. సూచనలు: సంధివాతం అంటే ఆస్టియోఆర్థరైటిస్ జాయింట్ల అరుగుదల వల్ల సిద్ధిస్తుంది కనుక దీనిలో విశ్రాంతికి మించిన చికిత్స లేదు. అలాగే వేడి కాపడాలను, ఐస్ ప్యాకులను మార్చి ప్రయోగించడం వల్ల కూడా నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇంతేకాకుండా దీనిలో ఆముదం, పిండ తైలాలు అమోఘంగా పనిచేస్తాయి. వీటిలో ఒకదాన్ని కొద్దిగా వేడి చేసి కీలుపైన పలుచగా రాసి ఉప్పుమూటతో కాపడం పెట్టుకోవాలి. అలాగే సరైన వ్యాయామాలను ఎంచుకుని సాధన చేస్తే కీళ్లు అల్లుకోకుండా కదలికలు నిరాటంకంగా కొనసాగుతాయి. గృహచికిత్సలు: 1. వెల్లుల్లిని ముద్దగా నూరి 2 చెంచాల మోతాదుగా నువ్వుల నూనెతో కలిపి 1 చెంచాడు రోజుగా 2 సార్లు వేడినీళ్లతో తీసుకోవాలి. 2. పారిజాటం ఆకులను 10 గాని, వావిలి ఆకులు గుప్పిడి కాని ముద్దగా దంచి 1 గ్లాసు నీళ్లలో వేసి చిన్న మంటమీద సగం కషాయం మిగిలేంతవరకు మరిగించాలి. దీనికి 1 చెంచా ఆముదం చేర్చి ప్రతిరోజు ఉదయం పరగడుపును తీసుకోవాలి. 3. మహిషాక్షి గుగ్గిలాన్ని 1/2 చెంచా మోతాదుగా రోజుగా 2 సార్లు వేడినీళ్లతో విచ్చుకోవాలి. 4. అరకప్పు సొంటి కషాయానికి 2 చెంచాల ఆముదం చేర్చి 2 పూటలా తీసుకోవాలి. 5. 1/2 చెంచా సొంటి, 1 చెంచా నువ్వులు, 1/2 చెంచా బెల్లం అన్ని కలిపి ముద్దగా నూరి రోజుగా 2 పూటలా తీసుకోవాలి. ఔషధాలు: యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహారాస్నాది క్వాథం, మహావాత విధ్వంసిని రసం. బాహ్యప్రయోగం: మహానారాయణ తైలం. 4. కీళ్లనొప్పుతో పాటు సాధారణ ఆరోగ్యం కూడా కుంటుపడిందా? అయితే దీనికి కారణం ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు. కీళ్లనొప్పులతో పాటు సాధారణ ఆరోగ్యం కూడా దెబ్బతింటే అది ఆమవాతాన్ని అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని సూచిస్తుంది. సంధివాతం లేదా ఆస్టియోఆర్థరైటిస్లో మాదిరిగా దీనిలో కేవలం జాయింట్ల చివర్లు శిథిలమవ్వడం మాత్రమే ఉండదు. కేవలం బరువు మోసే జాయింట్లే వ్యాధిగ్రస్తం కావు. అంటే సంధివాతంలో ఇన్ఫ్లమేషన్కు ఆస్కారం లేదు, ఆమవాతంలో అరుగుదలకు అవకాశం లేదు. రెండు విభిన్నమైన వ్యాధులు. ప్రతి 100 మందిలోనూ 3 వ్యక్తులు ఆమవాతంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందున మగవారి కంటే మహిళలే ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఈ వ్యాధిలో ముందస్తుగా 2 మడిమలు లేదా 2 మణికట్లు వాస్తాయి. నొప్పి ఉంటుంది, నీరసంగా అనిపిస్తుంది. ఉదయం పూట ఈ లక్షణాలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. రక్తాల్పత కూడా ఉండవచ్చు. కీళ్లనొప్పులు ఎప్పుడూ ఒకే ప్రదేశానికి నిబద్ధం కాకుండా మారుతుండటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధిని కేవలం కీళ్ల వ్యాధిగా కాకుండా శారీరక వ్యవస్థాగత వ్యాధిగా అంటే సిస్టమిక్ డిసీజ్గా పరిగణించి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆమవాతంలో కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఎముకలలో ఉండే మూలుగు ఇలా అనేక శరీర భాగాలు వ్యాధిగ్రస్తమవుతాయి. జీర్ణ వ్యవస్థలో లోపాలు సంభవిస్తాయి. విరేచనాలు, అజీర్ణం వంటివి కూడా కనిపిస్తాయి. ఈ వ్యాధికి ఒక ప్రధాన కారణం శరీరపు స్వీయ రక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా మారడం. దీనిని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే శరీరంలో ఉండే ప్రతిరక్షక కణాలు శరీరపు సొంత కణజాలాలను బయటవాటిగా భావించి పారదోలే ప్రయత్నం చేయడంతో సమస్య ఏర్పడ్డం. దీని ఫలితంగా శరీరంలో వాపు, జ్వరం, రుమాటిక్ ఫీవర్ మొదలైనవి కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకేసారి కాకుండా దీర్ఘకాలం పాటు పునరావృతమవుతుంటాయి. ఆమవాతానికి పూర్తిస్థాయి చికిత్స తీసుకోనట్లయితే శాశ్వత అంగవైకల్యంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశముంది. వ్యాధి పురోగమనంలో కానీ, వ్యక్తికృత లక్షణ తీవ్రతలో కానీ వ్యక్తి నుండి వ్యక్తికి కొంత వ్యత్యాసమున్నప్పటికీ ఇది ప్రాప్తించిన ప్రతివారు నిస్పృహకు, నిరాశకు లోనవుతారనేది మాత్రం నిజం. అయితే దీని సమగ్ర రూపాన్ని అర్థం చేసుకుని చికిత్స తీసుకుంటే నిరాశ, నిస్పృహలకు తావుండదు. సూచనలు: ఆమవాతానికి కొంత విజ్ఞతతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధిలో 2 అవస్థలుంటాయి. ప్రకోపావస్థ మొదటిదైతే శమనావస్థ రెండవది. ఈ 2 అవస్థలలోనూ ఆమమరేది అన్యాపదేశంగా ఉంటుంది. అపరిపూర్ణంగా, వ్యత్యస్తంగా పచనమైన ఆహారం విషతుల్యంగా మారి శరీరపు ధాతువులోనికి విలీనమైనప్పుడు దానిని ఆమమంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గాలంటే ముందు ఆమానికి చికిత్స జరగాలి. ఆమవాతంలో ఆకలిమీద వేటుపడుతుంది కనుక ఆహారం తేలికగా జీర్ణమయ్యేదిగా అంటే ద్రవయుక్తంగా ఉండాలి. జీర్ణశక్తి మెరుగవుతున్న కొద్దీ క్రమంగా అన్నం, పెసరకట్టు, పులుగం వంటివి చేర్చుకుంటూ వెళ్లాలి. ఆహార పదార్థాల్లో మీకు సరిపడని వాటిని గుర్తించి వదిలివేయాలి. ఆహార పదార్థాల్లో మీకు సరిపడని వాటిని కనిపెట్టడం కష్టమైతే దానికి ఒక పద్ధతి ఉంది. ఆహార పదార్థాన్ని తినకముందు, తిన్న తర్వాత నాడిని చూసుకోండి. ఆహారం తీసుకున్న తర్వాత నాడి 5% పెరిగితే మీకు ఆ పదార్థం సరిపడటం లేదని గ్రహించాలి. పంచకర్మలతో పాటు ఈ వ్యాధిలో శోధహార ఔషధాలు అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే మందులు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. యోగా, మెడిటేషన్ వంటివి కూడా ఈ వ్యాధి నుండి త్వరితంగా కోలుకునేలా చేస్తాయి. ఔషధాలు: మహాయోగరాజ గుగ్గులు, స్వర్ణవాత రాక్షసం, వాతగజాంకుసరసం, సింహనాద గుగ్గులు, మహారాస్నాది క్వాదం, బాహ్యప్రయోగం, మహావిషగర్భతైలం. 5. తీవ్రమైన జ్వరముందా? అయితే దీనికి కారణం ఇన్ఫెక్షన్ వల్ల కీళ్లనొప్పి లేదా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కావచ్చు.
శరీరంలోని ఇతర భాగాలు మాదిరిగా జాయింట్లకు కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశముంది. జలుబుకు కారణమైన వైరస్కు సైతం తాత్కాలికం అయినప్పటికీ కీళ్లవాపును కలిగించే వీలుంది. అలాగే జర్మన్ మీజిల్స్ హెపటైటిస్ వైరస్లకు కూడా ఈ మైజముంది. జ్వరంతో పాటు వేళ్ల కనుపులు వంటి చిన్న జాయింట్లలో నొప్పి ఉంటూ అది ఒకచోటు నుండి మరొక చోటికి కదులుతుంటే దానిని రుమాటిజంకి చెందిన జ్వరంగా అనుమానించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రకమైన జ్వరం గొంతు నొప్పితో ప్రారంభమవుతుంది. కీళ్లపైన ఏవైనా గడ్డలు కానీ కంతులు కానీ లేస్తే వాటి నుండి ఇన్ఫెక్షన్ జాయింట్లలోనికి ప్రవేశించి అక్కడి నుండి గుండె కవాటాలను చేరి ఆ కవాటాలను లేదా వాల్వులను సైతం వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను అలా ఉంచితే అనైతిక లైంగిక సంబంధాలతో ప్రాప్తించే గొనోరియా వ్యాధిలో జననాంగాల స్రావాలు మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులు సైతం వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా జాయింట్లను చేరి వాటిని వ్యాధిగ్రస్తం చేయడమే. సూచనలు: ఇన్ఫెక్షన్ వల్ల కీళ్ల నొప్పులు ఉత్పన్నమైనప్పుడు మొదట ఇన్ఫెక్షన్ను నియంత్రించాల్సి ఉంటుంది. దీనికి కీటనాశక ఔషధాలు అవసరమవుతాయి. ఔషధాలు: మల్లసింధూరం, తాళసింధూరం, గంధక రసాయనం, సారిబాధ్యాసవం, మహామంజిష్టాదిక్వాదం, వ్యాధిహరణ రసాయనం, భల్లాతకవటి. 6. కాలి బొటనవేలు జాయింట్ వాచిపోయి ఎర్రగా కనిపిస్తుందా? బాగా నొప్పిగా కూడా ఉంటుందా? అయితే దీనికి కారణం వాతరక్తం లేదా గౌట్ కావచ్చు. పాదం బొటనవేలు వాచి నొప్పిని కలిగించడం అనేది గౌట్ వ్యాధి లక్షణం. గౌట్ వ్యాధిని ఆయుర్వేదం విశదీకరించిన వాతరక్తంతో పోల్చవచ్చు. ఇది మధ్యవయస్కుల్లో కనిపిస్తుంది. అయితే స్త్రీలలో చాలా అరుదనే చెప్పాలి. ఏ కొద్దిమందిలోనూ కనిపించినా అది బహిస్తులు ఆగిన తర్వాతనే. ఈ వ్యాధి కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్య లక్షణంగా కొనసాగుతుంటుంది. అలాగే జన్యుపరమైన అంశాలు కూడా దీనికి తోడ్పడతాయి. గౌట్ వ్యాధి బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అనుసరిస్తుంది. వేళ్ల కణుపుల్లో, ముఖ్యంగా కాలి బొటనవేలులో ప్రప్రథమంగా గౌట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత క్రమంగా కాలిమడుములు, మోకాళ్లు, ఇతర వేళ్ల కణుపులు, మణికట్టు, మోచేతులు, ఇలా ఒక్కొక్క దానిలోనూ నొప్పి మొదలవుతుంది. ఏ అర్ధరాత్రో హఠాత్తుగా కాలి బొటనవేలి బాధతో మెలకువ వస్తుంది. వ్యాధికి గురైన జాయింట్ వేడిగా, ఎర్రగా, ఉబ్బిపోయి కనిపించడమే కాకుండా నునుపుగా, ఉబికిన రక్తనాళాలతో కూడి కనిపిస్తుంది. నొప్పి చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. చిన్నగా చేతితో తాకిన భరించలేరు. ప్రారంభావస్థలో అనుబంధ లక్షణంగా జ్వరం ఉంటుంది. గౌట్ బయటపడే ముందు ఆకలి మందగించడం, వాంతి వచ్చినట్టు ఉండడం, చిరాకుగా ఉండడం వంటి లక్షణాలు కొంతమందికి అనుభవం అవుతాయి. నొప్పి కొన్ని రోజుల పాటు లేదా కొన్ని వారాల పాటు బాధించి సద్దుమణిగిపోతుంది. ఆ సమయంలో కొద్దిగా దురదగా కూడా ఉండొచ్చు. నొప్పి మళ్లీ కొన్ని నెలల తర్వాత తిరగబెడుతుంది. రాను రాను ఇలాంటి పునరావృతాల మధ్య వ్యవధి తగ్గిపోయి నొప్పి ఒక నిరంతర లక్షణంగా మారుతుంది. శారీరక శ్రమ, ఆపరేషన్లు, దీర్ఘవ్యాధులు వంటివి, మితిమీరి ఆహారాన్ని తీసుకోవడం, ముఖ్యంగా మాంసాహార భోజనాలు, త్వరితగతిన బరువును తగ్గించుకునే ప్రయత్నంలో కఠోరంగా ఉపవాస దీక్షలు చేయడం, మద్యపానం, మూత్రాన్ని జారీ చేసే మందులు వంటివి గౌట్ని ఎక్కువ చేస్తాయి. దీనివల్ల రక్తంలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి సిరం యూరేట్స్కు ఆస్కారం ఏర్పడుతుంది. గౌట్కి ఒక ప్రధాన కారణం ఇలా సిరం యూరేట్స్ పెరగడమే. సూచనలు: గౌట్ వ్యాధి ఉన్నప్పుడు మద్యాన్ని, మాంసకృతులు కలిగిన ఆహారాలను పూర్తిగా మానేయాలి. అలాగే తటారున బరువు తగ్గడం కూడా మంచిది కాదు. ఔషధాలు: మహామంజిష్టాదిక్వాదం, సిద్ధ హరితాళభస్మం, తాళసింధూరం, కైసోరు గుగ్గులు, మహాయోగరాజు గుగ్గులు, చవికాసవం, సారిబాధ్యాసవం, భల్లాతకవటి. 7. చర్వంపైన చేప పులుసులు మాదిరిగా రాలుతూ పొడలేమన్నా ఏర్పడ్డాయా? అయితే దీనికి కారణం సోరియాసిస్ వల్ల కీలనొప్పులు లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు. చర్మంపైన ఒక మోస్తరు ఎరుపు రంగుతో వలయాలు మాదిరి పొడలు ఏర్పడి వాటిపైన దలసరిగా పులుసులు తయారవుతుంటే అలాంటి స్థితిని సోరియాసిస్ అంటారు. నిజానికి సోరియాసిస్ చర్మవ్యాధి అయినప్పటికీ దానిని ఉపేక్షిస్తే జాయింట్లు వ్యాధిగ్రస్తమయ్యే అవకాశముంది. ఒక్కొక్కసారి కొద్దిమందిలో ఈ సోరియాసిస్ చర్మంపైన మచ్చలుగా కనిపించకపోయినా తలలో చుండ్రు మాదిరిగా భ్రమింపజేస్తూనో లేదా వేలిగోళ్లను పిప్పిగోళ్లుగా కనిపించేలా చేస్తూనో ఉండవచ్చు. అప్పుడు సహజంగానే సోరియాసిస్ అన్న అనుమానం రాదుగాని నిద్రాణంగా వ్యాధి మాత్రం కొనసాగుతూ జాయింట్లను వ్యాధిగ్రస్తం చేస్తుంది. సోరియాసిస్ వలన కీళ్ల నొప్పులు వస్తుంటే ముందస్తుగా రక్తశోధనౌషధాలతో సోరియాసిస్ చికిత్సించాల్సి ఉంటుంది. గృహ చికిత్సలు: 1. తెల్లగన్నేరు వేరు, కానుగ చెట్టుపట్ట, జాజి చిగుళ్ళు అన్ని కలిపి ముద్దగా నూరి లేపనం చేసుకోవాలి. 2. మనస్సిల, అన్నభేది, మైలతుత్థం వీటిని సమభాగాలు తీసుకుని గోమూత్రంతో సహా నూరి పైకి రాయాలి. ఇవన్నీ తీక్షణ పదార్థాలు కనుక కంటికి, నోటికి తగలకూడదు. 3. కానుగ గింజలను ముద్దగా నూరింటే నూనె వస్తుంది. దీనిని నిలువ చేసుకుని రోజువారీగా పైపూతగా వాడాలి. 4. రేల లేత చిగుళ్లను మెత్తగా నూరి పులిసిన మజ్జిగతో కలిపి రాయాలి. 5. గుప్పెడు వేపాకులను ముద్దగా నూరి రోజు 2 పూటల చన్నీళ్లతో తీసుకోవాలి. 6. తెడ్లపాలాకుతో సూర్యపాక విధానాన్ని అనుసరించి తైలం తయారుచేసి పైకి, లోపలికి 1 చెంచాను గ్లాసుడు పాలతో వాడాలి. ఔషధాలు: ఆరోగ్యవర్ధినీవటి, మహామంజిష్టాదిక్వాదం, పంచతిక్త గుగ్గులు ఘృతం, అమృత భల్లాతక లేహ్యం, సర్పగంధవటి, చండమారుతం. 8. శరీరంలో ఏదన్నా కీలు బెనకడం లేదా మెలిపడటం జరిగిందా? అయితే దీనికి కారణం అంతర్గత రక్తస్రావం కావచ్చు. దెబ్బల వల్లనో యథాలాపంగానో జాయింట్లోనికి రక్తం స్రవిస్తే
వాపు జనించడమే కాకుండా కదలికలు కూడా పరిమితమైపోతాయి. అలాంటి సందర్భాలలో నొప్పి అన్యాపదేశంగా ఉంటుంది. సూచనలు: జాయింట్లలోనికి రక్తస్రావం అవుతున్నప్పుడు కారణాలను విశ్లేషించి తదనుగుణమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఔషధాలు: చంద్రకళారసం, బోలబద్దరసం, నాగకేసర చూర్ణం. 9. అల్లోపతి మందులేమన్నా వాడుతున్నారా? అయితే దీనికి కారణం మందుల దుష్ఫలితాలు కావచ్చు. చాలా రకాల ఇంగ్లీష్ మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చర్మంపైన దద్దుర్లు ఏర్పడడం, వాంతి వచ్చినట్లుండటం, కడుపులో గడబిడ వంటి లక్షణాలే కాకుండా కీళ్ల నొప్పులు కూడా ఇలాంటి అవాంఛిత లక్షణాలలో భాగమే. అందుకే ఏ మందునూ మీకై మీరు వాడకూడదు. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడుతున్నప్పుడు కీళ్ల నొప్పులుకొస్తే ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి. కీళ్ల నొప్పుల వెనుక సాధారణమైన కారణాల నుండి అసాధారణమైన కారణాల వరకు ఎన్నో ఉంటాయి. నొప్పిని తగ్గించే మందుబిళ్లలను నేరుగా కొనేసి వేసుకోవడం దీనికి పరిష్కారం కాదు. అలా చేస్తే కడుపులో మంట పుట్టడమే కాకుండా ఒక్కోసారి రక్తస్రావం కూడా అయ్యే ప్రమాదముంది. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.